నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటన, అది ఏ రకంగా ప్రాధాన్యం సంతరించుకుంది, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇవాళ దేశం మొత్తం దీని మీద మాట్లాడుకుంటుంది, అంతర్జాతీయ సమాజంతో సహా. సరే, మన దేశంలో ఎప్పుడు ప్రధానమంత్రి ఏదో ఆయన పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం ఏదో పిఆర్ ఎక్సర్సైజ్లో భాగంగా, లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా అలా వెళ్ళి వస్తుంటాడు. సరదా ఆయనకి ఇలాగ విదేశాలు వెళ్ళటం, ఏదో అక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నట్టు కనిపించి రావటం అనేది, ఇది విపక్షాలు చేసే ప్రచారం. అసలు వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? ఆయన వెళ్ళిన ప్రతి పర్యటన వెనకాల కనీసం 5-6 నెలల హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ గురించి ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎందుకు నోరు మెదపరు? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే. నమస్కారం గారు. 3 దేశాలు, ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. అంతకుముందు సిషెల్స్ వెళ్ళారు, అంతకుముందు ఒమన్ వెళ్ళారు. అట్లా అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రాధాన్యం ఉంది. కరెక్ట్. ఎందుకంటే అది మోదీ గారు ఒక్కరే కాదండి. ఏ దేశ ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ అయినా, హెడ్ ఆఫ్ స్టేట్ అయినా వాళ్ళ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు ముందే మాట్లాడుకుంటారు. వాళ్ళ ఫారిన్ సెక్రటరీ లెవెల్లో, దానికన్నా ముందు జూనియర్ లెవెల్లో మాట్లాడుకొని ఏం సబ్జెక్ట్ మీద మనం మాట్లాడబోతున్నాం, ఓకే, ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని గంటలు ఉంటారు అని డిసైడ్ చేసుకుంటారు ముందే. దాన్ని బట్టి మన ఈ 2 దేశాల నడుమిట్లో పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉంది, ఏమేమి మనం మాట్లాడాలి, దేని మీద సంతకాలు పెట్టాలి, అది మీరు చెప్పినట్లు ఒక 5-6 నెలలు పడుతుంది టైం. అది అయిన తర్వాత ఒక సెక్రటరీ లెవెల్కి వచ్చి అక్కడ ఫ్రీజ్ చేస్తారు. మళ్ళీ అది ప్రధానమంత్రికి చూపిస్తారు. సార్, మీరు వెళ్ళబోయే దేశానికి వెయిటింగ్ జరుగుతుంది, మీరు ఇండోనేషియాకి వెళ్తున్నారు, ఈ సబ్జెక్ట్స్ మీద మనం ఒప్పందాలు చేయబోతున్నాం, మీ సజెషన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారు. సరే, ఆయన చూసి ఏదైనా ఉంటే కూడా చెప్తే దాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని మళ్ళీ వాళ్ళ కౌంటర్ పార్ట్స్ని ఇన్ఫామ్ చేస్తారు. ఇదే దాని తర్వాత దీన్ని ప్రింట్అవుట్లని తీసుకోవాలి, ఫోల్డర్లో పెట్టాలి, ఇదంతా వాళ్ళు చూసుకుంటారు, హోస్ట్ నేషన్. ఇదన్నీ అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వెళ్తారు, వాళ్ళని ఎవరు రిసీవ్ చేస్తారు, ప్రోటోకాల్ ఉంటుంది. మనం ఏం చూస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడైనా ఇప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్తున్నప్పుడు, న్యూజిలాండ్ కూడా అంతే, అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి వెళ్ళారు. ఇండోనేషియా నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా రిటర్న్ ఫ్లైట్ ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఇండోనేషియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ఎయిర్పోర్ట్ దాకా ఇడవడానికి. ఎందుకు? ఆ గుడికి వెళ్ళినప్పుడు, ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన తోడొచ్చారు, ఈవెన్ దో ఈజ్ అ ముస్లిం. ఓకే, ఇండోనేషియా మనకు తెలిసిందే ఒక టైంలో మనకు చాలా హిందూ కల్చర్ ఉండే అక్కడ. ఇప్పుడు కూడా బాలి అంతా వెళ్తే మీకు హిందూ కల్చర్ కనిపిస్తుంది అక్కడ. తో వాళ్ళ ఎయిర్లైన్ పేరు గరుడ. ఓకే, అది మనం చూస్తుంటాం అనమాట ఇండోనేషియా. అది కాకుండా వాళ్ళ కరెన్సీలో మీకు కనిపిస్తుంది గణేష్ కనిపిస్తారు. సో మన ఇంపాక్ట్ ఫిలిప్పీన్స్ మీద ఉంది, మన ఇంపాక్ట్ వియట్నాం మీద ఉంది, మన ఇంపాక్ట్ కంబోడియా, లాఓస్ మీద ఉంది. ఈవెన్ మీరు కంబోడియాలో ఉన్న గుడిలు చూడండి, అంకోర్ వాట్ లాంటిది, అక్కడ అన్ని ఇన్ఫ్లుయెన్స్, తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే, చోళాలు వీళ్ళందరూ వెళ్ళి పరిపాలించిన ప్లేసెస్. ఇప్పుడు మనం లుక్ ఈస్ట్ పాలసీ, మోదీ గారిది ఒక పాలసీ ఉంది కాల్డ్ లుక్ ఈస్ట్ పాలసీ. దాంట్లో ఏంటంటే మనం చాలా సంవత్సరాలుగా కోల్డ్ వార్ టైం నుంచి ఐదర్ యుఎస్ ఆర్ యుఎస్ఎస్ఆర్, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉంటాయి, తర్వాత మన గార్బచేవ్ తర్వాత పెరస్ట్రోయికా వచ్చిన తర్వాత యుఎస్ఎస్ఆర్ పోయింది, రష్యా మిగిలిపోయింది, మిగతా దేశాలన్నీ సపరేట్గా డిసింటిగ్రేట్ అయిపోయింది. కరెక్ట్. తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆ స్థాన్, ఈ స్థాన్ అని చెప్పి యూక్రెయిన్, వీళ్ళందరూ సపరేట్ అయిపోయారు, అజర్బైజాన్, అర్మీనియా. ఇప్పుడు మనం లుక్ ఈస్ట్ పాలసీలో మనం ఒక యుఎస్ ఉన్నారు, నో ప్రాబ్లం, రష్యా ఉన్నారు, నో ప్రాబ్లం, మనం వీళ్ళిద్దరితోని అక్కడిక్కడ మనం ఎక్కువ అలైన్మెంట్ లేదు. మనం ముందు నెహ్రూ గారి టైం నుంచి ఇందిరాగాంధీ గారి టైం దాకా నాన్ అలైన్మెంట్ అని ఒక పాలసీ ఉండే. అంటే మేము రష్యాతో లేము, మేము యుఎస్తో లేము, మేము సపరేట్, మేము ఇండిపెండెంట్ బ్లాక్. జోసెఫ్ టీటో మన యుగోస్లావియా ఉన్నప్పుడు, ఆయన మన ఇక్కడ నాసర్ గారు ఉన్నప్పుడు ఈజిప్ట్లో, వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీతోని ఒక నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని పెట్టారు. కానీ అది ఎక్కువ రోజులు ఉండేది. ఇప్పుడు దాని పేరు కూడా లేదు, ఎక్కడ పోయింది తెలియదు. నాన్ అలైన్ మూవ్మెంట్ ఉండే. దానికి ఒక టైంలో ఈవెన్ యాసిర్ అరఫాత్ వచ్చి ఆలోచించాలి, ఆ పరిస్థితి ఉండే. ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చూస్తున్నారంటే అటు చాలా మటుకు బిజినెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ దేశాలకి మనకి సంబంధం ఏదని అడిగితే మన అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర నుంచి ఇదంతా మొదలవుతుంది, మలక్కా స్ట్రైట్ తర్వాత. సో మనకి మెయిన్ ల్యాండ్ ఇండియా నుంచి, కానీ అండమాన్స్ నుంచి చాలా దగ్గర కనెక్షన్. థాయిలాండ్ ఉండొచ్చు, ఇండోనేషియా ఉండొచ్చు, దాని తర్వాత ఫిలిప్పీన్స్ ఉండొచ్చు.
ఇది మన దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. సో వాసుదేవన్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు న్యాచురల్లీ 14 పాయింట్స్ మీద సంతకాలు పెట్టారు, ఒప్పందాలు ఉన్నాయి, అగ్రిమెంట్. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకు ఒక మేజర్ ప్రాబ్లం చైనాతో ఉంది, అది ఫిలిప్పీన్స్కి ఉంది మోస్ట్లీ. ఫిలిప్పీన్ నేవీతో చైనా రెగ్యులర్గా వాళ్ళ ఫైరింగ్ చేస్తున్నారు, వాళ్ళ మీద అబౌవ్ ద బో ఫైరింగ్ అంటారు, అంటే షిప్ మీద కొట్టకుండా దాని తల మీద కొడతారు వాళ్ళు, అంటే వాళ్ళకి మంచి భయం ఉండాలని చెప్పేసి ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో ఫిలిప్పీన్స్కి ఉన్న ప్రాబ్లం, వియట్నాం కొంచెం ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇండోనేషియాకి దానికన్నా పెద్ద ప్రాబ్లం చైనాతో. సో ఫిలిప్పీన్స్ ఏం చేశారు, వాళ్ళ ప్రాబ్లం మొదలైనప్పుడు మన దగ్గర నుంచి బ్రహ్మోస్ తీసుకున్నారు, 3 బ్యాటరీస్ అంటే 3 యూనిట్స్ తీసుకున్నారు. దాని తర్వాత చైనా ఎక్కువ గొడవ చేయట్లేదు. ఓకే, వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు బ్రహ్మోస్ కొనేసాడు ఇండియా దగ్గర నుంచి, రేపు ఏమైనా అయితే అదే ఫైర్ చేస్తాడు మన మీద. అక్కర్లేదు యాక్చువల్లీ, చిన్న బోట్ల మీద వార్షిప్ మీద బ్రహ్మోస్ ఫైర్ చేయక్కర్లేదు, వేస్ట్ అది. బ్రహ్మోస్ చాలా పెద్ద టార్గెట్ కొట్టడానికి, మన ఆపరేషన్ సింధూర్లో వాడినట్ల లాంగ్ రేంజ్ కొట్టడానికి 300 కిలోమీటర్లు కొట్టడానికి యూజ్ చేస్తారు బ్రహ్మోస్. దీనికి చిన్న సరిపోతుంది మన దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇండోనేషియా మన దగ్గర ఇదే బ్రహ్మోస్ కొనబోతున్నాం. దాంతోపాటు ఇంకా కొన్ని మన దగ్గర ఉన్న ఆయుధాలు కూడా దే ఆర్ గోయింగ్ టు బైట్ అన్నమాట. ఈ అగ్రిమెంట్లో డిఫెన్స్ కోఆపరేషన్ గురించి మనం సంతకం పెట్టారు. దట్ ఈస్ ప్రొడక్షన్ కూడా వాళ్ళ దగ్గరే జరుగుతుంది. ప్రొడక్షన్ భారతదేశంలో కూడా చేస్తారు, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడి నుంచి, వాళ్ళ దగ్గర కూడా జాయింట్ ప్రొడక్షన్ పెట్టబోతున్నాం. అది మనకు ఒక అడ్వాంటేజ్గా మారిపోతుంది, ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఆ దేశాల నుంచి. ఇప్పుడు బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ మనం ఇండోనేషియన్ ఆర్మ్ ఫోర్సెస్ కోసం మనం సప్లై చేయబోతున్నామని ఒప్పందం పెట్టాం. ఎన్ని యూనిట్స్ అని చెప్పట్లేదు, కానీ మార్కెట్ రూమర్స్ ప్రకారం $630 మిలియన్ US డాలర్స్ వాల్యూ ఉందంట దీనికి అని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఇదొకటి. రెండోది, మనం ఇండోనేషియా అనగానే మనం చెప్పాను చూడండి, హిందూ క్షేత్రాలు చాలా ఉన్నాయి అక్కడ, దాన్ని రిస్టోర్ చేయడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దానికోసం ఇక్కడ యోగకర్తకి వెళ్ళారు వీళ్ళిద్దరు కలిసి. అక్కడ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ప్రాంబనం టెంపుల్ ఒకటి ఉంది. ఓకే, ప్రాంబనం టెంపుల్లో వీళ్ళు అక్కడ యునెస్కో ప్రాజెక్ట్ని మనం స్పాన్సర్ చేస్తున్నాం భారతదేశం. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నమాట ఇప్పుడు. సో ఆ స్పాన్సర్షిప్లో కూడా భారతదేశం వైపు నుంచి మనం ఇండోనేషియాకి హెల్ప్ చేస్తున్నాం. అది యునెస్కో ప్రాజెక్ట్ అది నడుస్తుంది. ద రిస్టరేషన్ ఆఫ్ హిందూ కల్చర్ మనం చూసాం, మోదీ గారు వెళ్ళినప్పుడు ఫోటోలు తీశారు, చాలా బాగుండే, వీడియోలు అంతా ఉండే. ఇది కాకుండా మోదీ గారు ఇండోనేషియన్ పార్లమెంట్ని అడ్రస్ చేశారు. ఓకే, అది కూడా వాళ్ళ ఇన్విటేషన్ ప్రకారం. ఇదంతా ముందు ఎందుకు చేయలేదని అడగొచ్చు మీరు. ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్కి 40 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి, ఆలోచించండి. అంటే ఏం ప్రైమ్ మినిస్టర్ మిసెస్ గాంధీ ఏమైందంట వీళ్ళకి, మన్మోహన్ సింగ్కి ఏమైంది, నరసింహరావు గారికి ఏమైంది అర్థం కావట్లేదు. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఏమైంది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎనీవే, సో అది దాని తర్వాత ఈ మ్యారిటైమ్ మనకి మెయిన్ ప్రాబ్లం మలక్కా స్ట్రైట్స్. ఇప్పుడు మన అందరు మాట్లాడుతుంటాం చూడండి, మలక్కా స్ట్రైట్స్లో కూడా ఒక బ్లాకేజ్ పెట్టేస్తే హార్మూజ్ కాదు, హార్మూజ్ కన్నా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. అక్కడ 40% వరల్డ్లో ఉన్న ట్రేడ్ అక్కడి నుంచి వెళ్తుంది. 33 సార్, 33 to 40% ఈస్ గోయింగ్. అండ్ చైనాకి మేజర్ ఇంపాక్ట్ దాని మీద. ఓకే, సో మనం చేస్తే ఏం చేయొచ్చు, హార్మూజ్ లాగా మనం అక్కడ కూడా ఒక తాళం వేసేస్తే అయిపోతుంది, కానీ మనం చేయం. అది దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో దానికోసం ఏం చేస్తున్నాం, చైనాని కొంచెం అడ్డుకోవడానికి మన నేవల్ షిప్స్ని ఇండోనేషియాలో బేస్ చేయబోతున్నాం. అంటే రెగ్యులర్ కాదు, వాళ్ళు వెళ్తారు, 3 నెలలు ఉంటారు, వచ్చేస్తారు, నెక్స్ట్ ఒక బ్యాచ్ వెళ్తుంది. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ సర్విలెన్స్. సో జాయింట్ ఎక్సర్సైజెస్ అంటారు. మనం ఇప్పుడు ఆస్ట్రేలియాతో చేస్తుంటాం, మనం ఒమాన్తో చేసాం, జాయింట్ ఎక్సర్సైజెస్ ఉంటుంది. 3-4 రోజులు మన షిప్లు వాళ్ళ షిప్లు ల్యాండింగ్ ఉంటుంది, టేక్ ఆఫ్ ఉంటుంది, మిసైల్ ఫైరింగ్ ఉంటుంది, అన్నీ జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు అనమాట. తో ప్రొడక్షన్ ఆఫ్ కొత్త డిఫెన్స్ టెక్నాలజీస్, న్యూ డిఫెన్స్ టెక్నాలజీని ప్రొడ్యూస్ చేయబోతున్నాం. బహుశా ఒక యూనిట్ మనం ఇండోనేషియాలో కూడా పెట్టేస్తాం. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ మీద కూడా ఒప్పందం జరిగిందనమాట. ఇది కాకుండా మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ మన దగ్గర హైదరాబాద్లో ఇనికాస్ అని ఒకటి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్, చాలా మంచి యూనిట్. నేను మొన్న వెళ్ళాను, దాని గురించి నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్టార్ వార్ సెటప్. వాళ్ళే మన సునామీ అంతా ప్రెడిక్ట్ చేస్తారు వాళ్ళు. మన ఇండోనేషియాలో ఆ టైంలో వచ్చిన సునామీని వాళ్ళు వీళ్ళే ప్రెడిక్ట్ చేశారు వాళ్ళు, సుమాత్రాలో జరిగిన ఎర్త్క్వేక్ టైంలో. సో దాని గురించి మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అది కాకుండా మ్యారిటైమ్ కనెక్టివిటీ అండ్ కోస్టల్ సర్వేలెన్స్. ఈ కోస్టల్ సర్వేలెన్స్ అనేది పెద్ద ఒక ఇష్యూ. ఓకే, ఒకటి చైనా ఏం చేస్తున్నారని చూడొచ్చు మనం అక్కడ కూర్చొని. ఇప్పుడు మనం అండమాన్స్ నుంచి చేస్తున్నాం, ఇప్పుడు మన ఇండోనేషియా నుంచే చేయొచ్చు.
ఏమనంటే మనం జస్ట్ పెట్రోలింగ్ చేస్తున్నాం వాళ్ళతోని అని చెప్పొచ్చు మనం. ఇది కాకుండా ఇండోనేషియా దగ్గర చాలా మటుకు వాళ్ళ ఏవియేషన్ సెక్టర్ చాలా మంచిది. అది కాకుండా ఈవెన్ షిప్స్ కూడా, ఎందుకంటే కోస్టల్ ఏరియా కదా, మాకు చాలా మటుకు ఐలాండ్స్ కదా. సో వాళ్ళకి ఎంఆర్ఓ ఫెసిలిటీ లేదు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీ. ఇప్పుడు మన ఆంధ్ర వైపు కూడా పెడుతున్నారు ఒకటి, ఇక్కడ ఆల్రెడీ జిఎంఆర్ దగ్గర ఇక్కడ ఒకటి ఉంది. అది ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్. ఈవెన్ షిప్స్ కూడా కావాల్సి వస్తుంది, అదే సేమ్ థింగ్. కొన్ని సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మొత్తం ఓవరాల్ చేయాల్సి వస్తుంది. అది ఒకసారి 6 నెలలు ఉండొచ్చు, ఒకసారి 3 సంవత్సరాలు డాక్ యార్డ్ చూస్తుంటారు, మొత్తం తీసుకొచ్చి డ్రై డాక్ యార్డ్లో పెట్టేస్తారు వీళ్ళు. సో దానికోసం చేస్తున్నారు. అది కాకుండా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా మనం ఇండోనేషియాతోని ఒక ఒప్పందం చేసామన్నమాట. ఇది ఆసియాన్, అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం దీని గురించి ఆసియాన్ ఒక ట్రేడ్ బ్లాక్, మన EU లాగానే, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అది సింగపూర్, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా అందరూ. వీళ్ళ బ్లాక్ కూడా చాలా పవర్ఫుల్లే. కానీ మనం వీళ్ళతోని అప్పుడప్పుడు చర్చలు నడిపిస్తాం, దాన్ని మర్చిపోతున్నాం. సో ఇప్పుడు ఈ కన్క్లూజన్, ఆసియాన్ ఇండియా కూడా ట్రేడ్ డీల్ చేయబోతున్నాం ఒకటి. మన EUతో ఎట్లా చేసాం మొన్న కొన్ని నెలల ముందు, సేమ్ థింగ్ వీ గోయింగ్ టు రిపీట్ విత్ ఆసియాన్ ఆల్సో. ఓకే, వాళ్ళ వైపు నుంచి ఉన్న ప్రోడక్ట్స్ భారతదేశానికి వస్తే మన ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, ఆ ఒప్పందం గురించి మాట్లాడడానికి ఇంకా, ఎందుకంటే ఇండోనేషియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ మెంబర్ దాంట్లో. సో వాళ్ళ సహాయం తీసుకొని ఇది కన్క్లూడ్ చేయాలి. మలేషియా ఉన్నారు, ఫిలిప్పీన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. అది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి, ఇండోనేషియా దగ్గర క్రిటికల్ మినరల్స్ ఉంది. మనందరూ మాట్లాడుతుంటాం రేర్ ఎర్త్స్ అని మాట్లాడుతుంటాం. అది ఇండోనేషియా దగ్గర ఉంది. అది మనం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇండోనేషియా దగ్గర మైనింగ్ కెపాసిటీ ఉంది, కానీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ లేదు. అది మన దగ్గర ఉన్న అదాని అంబానీ పంపిస్తే వాళ్ళు చేసుకుంటారు అదంతా. దాంట్లో ఒక పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చేసి మనం తెచ్చుకోవచ్చు. మాకు వద్దు, మీరు తీసుకెళ్ళండి అంటే రాయల్టీ ఇవ్వచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, లోకంలో అన్నిటికంటే అన్ని దేశాలు, ఎస్పెషలీ చైనా, ఆల్మోస్ట్ 90% వరల్డ్లో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న క్రిటికల్ మినరల్స్ అంతా వాళ్ళు సైన్అప్ చేసుకున్నారు. మనందరు నిద్రపోతున్న టైంలో వాళ్ళు చేశారు ఈ పని. ఈవెన్ US కూడా 10-20 సంవత్సరాల ముందు దేని గురించి ఎవరు మాట్లాడిన టైంలో ఇది చైనా చేసిన పని. సో వాళ్ళు టుడే ఆఫ్రికా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. మిగతా చోట్ల కూడా వాళ్ళు సైన్అప్ చేసుకున్నారు. సౌత్ అమెరికా సైన్అప్ చేసుకున్నారు. అప్పుడు US లేసారు సడన్, అరే రేర్ ఎర్త్స్ ఎక్కడ పోయిందని చెప్పేసి. దానికోసం పాకిస్తాన్ నీళ్ళు తవ్వుతున్నారు వాళ్ళు. ఓకే, సో అది ఒక మెయిన్ థింగ్. క్రిటికల్ మినరల్స్ కూడా మనం ఒక ఒప్పందం చేశాం దీని గురించి. అది కాకుండా ఫిలిప్పీన్స్, వియట్నాం తీసుకున్న, నేను చెప్పాను చూడండి, అస్త్ర లాంటి దాంట్లో. అది కాకుండా బ్రహ్మోస్ అండ్ అస్త్ర 2 అమ్ముతాం. $630 మిలియన్ డీల్ ఒకటి సైన్ అయింది. అమౌంట్ ఆ ఒప్పందంలో మెన్షన్ చేయలేదు, అది చేయరు కూడా ఇప్పుడు. కొన్ని దాంతో మీకు తెలిసిపోతుంది ఎన్ని యూనిట్లు అమ్మబోతున్నారు అనేది. చైనాకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో నౌ దట్ ఈస్ నాట్ డిస్క్లోజ్, తర్వాత డిస్క్లోజ్ చేస్తారు. ఇది ఇప్పుడు ఈ జరిగిన ఒప్పందంకి మెయిన్ ఫ్యాక్టర్స్ ఇదన్నమాట. మెయిన్గా యాక్ట్ ఈస్ట్ పాలసీలో భారతదేశం చైనీస్ మ్యారిటైమ్ డామినేషన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. చైనా వాళ్ళ వార్షిప్స్ని, వాళ్ళ సబ్మెరీన్స్ని, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మొత్తం అక్కడ దిప్పుతున్నారు సౌత్ ఈస్ట్ ఏషియాలో. మనం దాన్ని కౌంటర్ చేయాలి. చైనా ఎక్కువ డాన్స్ చేయరు, ఎందుకంటే మన దగ్గర అండమాన్ నికోబార్ ఉంది. సో వాళ్ళు, మీరు ఎక్కడో ఉన్నారు, ఇండియా ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే మా అండమాన్ ఉంది కదా, అక్కడ నుంచి మేము 100 కిలోమీటర్లు తిరగొచ్చు, మీకు ప్రాబ్లం ఏంటి అని అడగొచ్చు మనం. సో దట్ ఈస్ అన్నమాట. సో వీళ్ళు కూడా ఎవరు, ఫిలిప్పీన్స్ కానీ, ఇండోనేషియా కానీ, వీళ్ళందరూ, మలేషియా కూడా US కాకుండా చైనీస్ మీద డిపెండెన్స్ ఉండకుండా, ఈవెన్ ఫర్ డిఫెన్స్ కోఆపరేషన్ ఒక మూడో దేశంతో టైఅప్ పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళకు ఒక అనాలిసిస్లో వాళ్ళకి వచ్చారు, అది ముందుకు వచ్చారు, అది చేస్తున్నారు ఇప్పుడు. భారతదేశంతో టైఅప్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ ఇండోనేషియాలో జరిగిన మెయిన్ పాయింట్స్ అనమాట. దాని తర్వాత ప్రధానమంత్రి గారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు, ఇప్పుడు న్యూజిలాండ్కి వెళ్ళారు, బహుశా వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ప్రధానమంత్రి గారు వెళ్ళింది ఆస్ట్రేలియాకి. ఓకే, ఆస్ట్రేలియాలో ఆఫ్కోర్స్ మనం చూసాం, మోదీ గారు ఒక ఇండియన్ డయాస్పోరాని అడ్రస్ చేశారు. అదైతే సూపర్ ఉండే, ఒక హౌడీ మోడీ ఈవెంట్ లాగా ఉండే అది కూడా. ఓకే, సో ఈ పర్టికులర్ డీల్, ఆస్ట్రేలియాతో చేసిన డీల్లో చాలా మటుకు మన ఎనర్జీ సెక్యూరిటీ గురించి చర్చలు జరిగినాయి. దాని మీద సంతకం కూడా పెట్టారు. సో ఏం చేశారు, ఒక జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అని చెప్పి ఒక ఒప్పందం మీద సంతకం చేశారు. దాంట్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్, చూడండి, మనం ఇండోనేషియాతో టైఅప్ చేస్తున్నాం, ఇక్కడ ఆస్ట్రేలియాతో కూడా టైఅప్ చేస్తున్నాం. ఎక్కడైనా కానీ ఇప్పుడు US ఏం చేస్తున్నారు చూడండి, మొన్న యూక్రెయిన్కి ఏమన్నారు, జెలెన్స్కీ కలిసినప్పుడు మన నేటో సమిట్లో, మేము లైసెన్స్ ఇచ్చేస్తాం, నువ్వే తయారు చేసుకో పేట్రియట్ మిసైల్, మా దగ్గర కెపాసిటీ లేదు. US చెప్తున్నారు, మేము లైసెన్స్ ఇచ్చేస్తాం, టెక్నాలజీ ఇచ్చేస్తాం, మా కంపెనీ వాళ్ళు వచ్చి మీ దగ్గర పెట్టేసుకుంటారు, మీరే పెట్టుబడి పెట్టాలి,
వాళ్ళు 10 పైసలు పెట్టరు, కానీ వాళ్ళు అక్కడ కూర్చుంటారు, సూపర్వైజ్ చేస్తారు, మీరు తయారు చేసుకోండి మిసైల్స్, మా దగ్గర కెపాసిటీ లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. యూఎస్ దగ్గర పేట్రియట్ మిసైల్స్ లేవు, ఇప్పుడు అన్ని ఫైర్ చేసేసారు ఉన్నదంతా. దానికోసం ట్రంప్ ఆపెట్టాడు వార్. మనం అనుకుంటాం ట్రంప్కి ఏదో పాపం ఇరాన్ పాపం కష్టపడుతున్నారని, కాదు. ఆయన ద్వారా ఈ డజంట్ హ్యావ్ ఆఫెన్సివ్ వెపన్స్ కూడా, డిఫెన్సివ్ వెపన్స్ కూడా లేదు. అంత క్రైసిస్లో గెలిపారు సార్. ఎస్, దే హ్యావ్ గాన్ బియాండ్ రిప్లేస్మెంట్ లెవెల్. అది ఇంకో స్టోరీ అది. ఓకే, సో ఇప్పుడు ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అండ్ జాయింట్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్, ఆస్ట్రేలియాలో కూడా టెక్నాలజీ వైస్ దే ఆర్ వెరీ గుడ్, అంటే డౌట్ లేదు ఇక్కడ. సో మనం ఒక ఇండోనేషియాతో చేసి అదే పద్ధతి మనం ఇక్కడ కూడా ఫాలో చేస్తున్నాం లుక్ ఈస్ట్ పాలసీలో. ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఇది మనం చాలా మటుకు క్వాడ్లో కూడా చేస్తున్నాం. ఇది మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ మనకి ఇవ్వడం. అండ్ ఆస్ట్రేలియా ఇస్ అ బిగ్ కంట్రీ, చాలా పెద్ద దేశం, మనలాగానే ఇట్స్ బిగ్ కంట్రీ. పాపులేషన్ కాంటినెంట్, బట్ ఇట్స్ పాపులేషన్ ఇస్ లెస్, ఎందుకంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ ఇక్కడ. సో దాని తర్వాత హ్యూమానిటేరియన్ అండ్ వీళ్ళ దగ్గర సైక్లోన్స్ కానివ్వండి, బికాజ్ ఇట్స్ కాంటినెంట్ విత్ ఓషన్, చుట్టుపక్కల అంతా ఓషన్ ఉంది, దానికి వాళ్ళకి న్యాచురల్ డిజాస్టర్స్ వస్తుంటాయి. ఈవెన్ ఇండోనేషియాతో కూడా మనం ఒప్పందం పెట్టాం డిజాస్టర్ రిలీఫ్ మీద. వాళ్ళకి రెగ్యులర్ సైక్లోన్ కానీ, వాళ్ళకి ఎర్త్క్వేక్ కానీ, సునామీ, అదంతా రెగ్యులర్గా వస్తుంటుంది. సో దాని మీద కూడా మనం ఒక హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎట్లా చేయాలని చెప్పి దాని మీద కూడా ఒప్పందం చేశాం. మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ ఇండోనేషియన్ చేసి అదే ఒక రోడ్ మ్యాప్ వేసాం. అంటే మనం కూడా చైనీస్ని అడ్డుకోవడానికి ఎవరెవరు ఉన్నారు అక్కడ చూడడానికి. అది కాకుండా ఆ ఏరియాలో, ఆస్ట్రేలియా ఏరియాలో ఇంకేమైనా థ్రెట్స్ ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు పెట్రోలింగ్ చేస్తాం. ఆ ఏరియాలో కొంచెం దూరం మనకి, జాగ్రఫికలీ ఆస్ట్రేలియా ఇస్ ఫార్ అవే, కానీ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. సో అది కాకుండా మనం చూసాం ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి మాట్లాడాం, కేపబిలిటీ డెవలప్మెంట్ గురించి ఒప్పందం చేశాం. గ్రేటర్ ఆపరేషన్ కోఆర్డినేట్స్ మనం చూడండి, ఈ నేవీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ లాంగ్వేజెస్ ఉంటుంది వాళ్ళు. సో వాళ్ళు దానికోసం కోఆర్డినేట్స్ కావాల్సి వస్తుంది, వాళ్ళకి మ్యాప్ వేయాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళు ఇండియన్ నేవీ అండ్ ఆస్ట్రేలియన్ నేవీ కలిసి, ఆస్ట్రేలియన్ ఆర్మ్ ఫోర్సెస్ అన్నారు, దే విల్ డూ ఇట్ అనమాట. అది కాకుండా పొల్యూషన్ రెస్పాన్స్, రేపు ఏమైనా షిప్ పొల్యూషన్ అయితే, రేపు షిప్ ఏమైనా సింక్ అయితే పొల్యూషన్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, దాన్ని ఇట్లా అడ్డుకోవాలి. సర్చ్ అండ్ రెస్క్యూ, సీలో ఒక షిప్ కనిపించకుండా పోయిందో, లేకుంటే ఒక షిప్ మీద దాడి జరిగిందో, ఏదైనా జరిగితే కూడా సర్చ్ అండ్ రెస్క్యూ చేయొచ్చు. దీని మీద కూడా సంతకం పెట్టారనమాట. అండ్ ఆస్ట్రేలియన్ నేవీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్, వాళ్ళకి అంత వీక్ కాదు వాళ్ళు. దే ఆల్సో మన నేవీ లాగా వాళ్ళకి కూడా కోస్ట్ లైన్ చాలా పెద్దది. సో పెట్రోలింగ్ చేయాలంటే వాళ్ళకు కూడా కొంచెం కష్టపడాల్సింది. మనకు 7,000 కిలోమీటర్, వాడు కూడా అంతే వీడు చూసుకోవాలి. ఇండియా ఆస్ట్రేలియా జాయింట్ స్టేట్మెంట్ ఆన్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇక్కడే మనకు అన్నిటికంటే పెద్ద ఈ విజిట్లో మోదీ గారు ఏం తీసుకొచ్చారంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ కోసం. వాసుదేవన్ గారు, మన దేశంలో మనకి 200, ఇప్పుడు మనం ఉన్న 2026లో ఉన్నాం. ఎప్పుడైనా మనం ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. మీకు గుర్తుంటుంది, ఒక 5-6 సంవత్సరాల ముందు పవర్ కట్ అనేది చాలా కామన్గా ఉండేది. అవును, ఓకే. ఇప్పుడు మీరు మన వర్షం వస్తే కానీ, ఏదైనా హెవీ విండ్ వస్తే కానీ అప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. ముందు అట్లా కాదు. ముందు దేశ హెవీ రెయిన్లోకి వస్తే కొట్టుకుపోతూనే, దాని తర్వాత కాకుండా ఎప్పుడు కావాలంటే రోజుల తరబడి పవర్ ఉండేది కాదు. రాత్రిపూట కరెంట్ లేదు, పవర్ సప్లై లేదు. ఇప్పుడు అది లేదు కదా. గ్రిడ్ ఫెయిలియర్ లేదు, గ్రిడ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు అన్ని ఎలక్ట్రిసిటీ బోర్డులు. ఎలక్ట్రిసిటీ బోర్డులే 3 పీసులు చేసేసారు. డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ఫస్ట్ జనరేషన్ ఒకటి, ట్రాన్స్మిషన్ ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ఒకటి, సపరేట్ కంపెనీస్ పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న టోటల్ కెపాసిటీ, దేశంలో మొత్తం కెపాసిటీ 542 గిగావాట్ జీడబ్ల్యూ. ఇప్పుడు ఈ 500 గిగావాట్ మీకు 2030 కల్లా అది మినిమం ఒక 700 దాకా వస్తుంది. 800 కెపాసిటీ. ఇప్పుడు మనం చూస్తున్న సమ్మర్లో ఇంత హార్ష్ సమ్మర్ ఉన్నా కానీ మనం మెయింటైన్ చేసుకున్నాం గ్రిడ్ డిసిప్లిన్, ఎక్కువ ట్రిప్ కాలేదు. పాత సిస్టంలో మన దగ్గరే పవర్ గ్రిడ్ ఉంది, ఇక్కడ సికింద్రాబాద్లో వాళ్ళ పెద్ద ఆఫీస్ ఉంది, మౌలాలీలో వాళ్ళ పెద్ద యూనిట్ ఉంది పవర్ గ్రిడ్. ట్రిప్ అవుతుంది రెగ్యులర్గా, ఇప్పుడు ట్రిప్ కావట్లేదు. గ్రిడ్ డిసిప్లిన్ ఉంది, కానీ మన కెపాసిటీ పెంచుకోవాలి. మన పాపులేషన్ పెరుగుతుంది, అది కాకుండా ఇండస్ట్రియల్ యూనిట్స్ పెరుగుతున్నారు, డేటా సెంటర్, చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ పెడుతున్నారు. చాలా హెవీ ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది. వాళ్ళు దానికి బిల్లు కట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ మీకు కరెంట్ ఇవ్వాలి కదా. అది కూడా రిలయబుల్ పవర్, ఏదో నడిమిట్లో ఒక 5 నిమిషాలు పోవడం కాదు, అది వెళ్ళకూడదు. ఈవెన్ మైక్రో సెకండ్ కూడా వెళ్ళకూడదు, పోయినా మళ్ళీ మొత్తం కొలాప్స్ అవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దగ్గర ఉన్న 542లో 230 గిగావాట్ కోల్ నుంచి వస్తుంది. కొత్తగూడెం, మన రామగుండం లాంటి కోల్ బేస్డ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి మన దేశంలో. ఈ కోల్ బేస్డ్ ప్లాంట్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ హాఫ్, ఇప్పుడున్న టోటల్ కెపాసిటీ ఇది హాఫ్ దాని నుంచి వస్తుంది.
230 గిగావాట్. మొత్తం టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఇప్పుడు జనరేటింగ్ కెపాసిటీ 542 గిగావాట్. దాని తర్వాత నేను కూడా వాళ్ళు పొద్దున్న డేటా చేస్తే నాకు డౌట్ వచ్చింది, ఇది తప్ప అని చెప్పి ఇంకోసారి ఇన్ఫర్మేషన్ రీచెక్ చేసుకున్నాను నోట్స్ రాసే ముందు. సోలార్ 157 గిగావాట్లు, 157 సాధ్యమేనండి ఉంది. బికాస్ లాస్ట్ ఒక 5-10 సంవత్సరాలు చాలా ఇన్స్టాల్ చేశారు. మ్యాసివ్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. మన అన్నిటికంటే ఫ్రీ కదా. సోలార్ ఇన్స్టలేషన్ కెపాసిటీ ఒకటే కాస్ట్ ఉంటుంది, ఇన్స్టలేషన్ ఖర్చు ఉంటుంది, మిగతా అంతా బయట నుంచి ఫ్రీ వస్తుంది కదా. అఫ్కోర్స్ బ్యాటరీస్ కానీ అదంతా టెక్నాలజీ మారుతుంది చాలా మటుకు. ముందు మనం చైనా దగ్గర తెప్పించుకుంటే ఇప్పుడు మనమే తయారు చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, నేను వాళ్ళని కలిశాను, వాళ్ళ దగ్గర కూడా మాట్లాడిన వాళ్ళు అదే అన్నారు. మేము కూడా ట్రూజోన్ అని చెప్పే కంపెనీ ఉంది, సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారు దాంట్లో. ఆ కంపెనీలో కూడా వాళ్ళు అంటున్నారు సోలార్ ఇస్ బిగ్ బిజినెస్, వాళ్ళు దాంట్లో ఉన్నారు. సో ఇట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో సోలార్ గురించి. సో మనం మన దేశంలో మన కెపాసిటీ తయారు చేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ ఏంటంటే హైడ్రో ప్రాజెక్ట్స్ మన దగ్గర పెద్ద పెద్ద హైడ్రో, నాగార్జున సాగర్, శ్రీశైలం, అట్లాంటి భాకరానంగల్ చాలా ఉన్నాయి. అట్లాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటే చిన్నది మినహా మిగతాది తీసుకుంటే 52 గిగావాట్లు. ఎక్కడ 137 సోలార్లో, ఇక్కడ ఇది 52. విండ్ ఏమో 56 గిగావాట్లు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు హైడ్రో. కానీ మన దగ్గర యురేనియం బేస్డ్ న్యూక్లియర్ టెక్నాలజీలో మన దగ్గర ఉన్నది 8 గిగావాట్లు అంతే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ రీజన్ చెర్నోబిల్ జరిగిన తర్వాత న్యూక్లియర్ పవర్ అంటే భయపడతారు ఎవరైనా. రేపు ఏదైనా అయిందనుకోండి, నెక్స్ట్ 500 సంవత్సరాలు అక్కడ మీరు 1000 సంవత్సరాలు కూడా ఉండలేరు. అక్కడ పక్కన చుట్టుపక్కల 500 కిలోమీటర్ మొత్తం పోతుంది కంప్లీట్గా. అదొక మేజర్. కానీ ఈ పాత టెక్నాలజీ కాదు ఇప్పుడున్న న్యూక్లియర్ టెక్నాలజీ, చాలా మారింది. మన ముందు కాకోడ్కర్ గారు ఉన్నప్పుడు, రాజారామన్న గారు ఉన్నప్పుడు అంతా బాంబేలో అప్సరా అని చెప్పి ఒక న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేశారు. నేను వెళ్ళాను వెన్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. కాకోడ్కర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి అక్కడ వెళ్ళాను అప్సరా. దాని తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది మనకి. మనం కూడంకులం పెట్టాం, మనం కైగా పెట్టాం, కల్పాకం ఉంది మన దగ్గర. చాలా న్యూక్లియర్ ప్లాంట్స్ వచ్చినాయి దేశంలో. కానీ అప్పుడు కూడా 8 గిగావాట్లే ఉంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి యురేనియం అవైలబిలిటీ. మనకి ఎప్పుడెప్పుడు ప్రాబ్లం వచ్చింది, మనం పోఖ్రాన్ చేసినప్పుడు ఆపేశారు. డౌట్ ఎప్పుడు ఉంటుంది, యురేనియం తెచ్చుకొని మీరు దేనికి వాడుకుంటారు? మనం ఇప్పుడు యూఎస్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి చూడండి యురేనియం గురించి. మీరు ప్యూరిఫై ఎందుకు చేస్తున్నారు? 60% మీరు దానికి వాడుకుంటున్నారు, వెపన్స్కి వాడబోతున్నారు దానికోసం చెప్పి. సో మన దగ్గర డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంది మనకి, కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో కొన్ని చోట్ల, మిగతా చోట్లని డొమెస్టిక్ ప్రొడక్షన్ మనం దానికి వాడుకుంటున్నాం. వీ నెవర్ టాక్ అబౌట్ ఇట్. మనం మాట్లాడడం ఎక్కువ దాని గురించి. ఎంత మనకి వస్తుంది యురేనియం లోకల్గా. మన దగ్గర తీసుకొని ప్రాసెస్ చేసిన యురేనియంని ఎవరు ఏం కండిషన్స్ పెట్టలేరు. మీరు ఆయుధాలు వాడకూడదని చెప్పలేరు. కానీ బయట నుంచి తెచ్చుకున్న యురేనియం మీద పెట్టచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద మనం ఒప్పందం చేసాం. సో వీ హ్యావ్ టు ఫాలో దాట్. సో మనం తెచ్చుకున్న దాన్ని ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్కి వాడుకుంటాం, ఎలక్ట్రిసిటీ పవర్ ప్రొడక్షన్కి. రెండవది మెడికల్ రీసెర్చ్కి వాడుకుంటాం. ఓకే, ఇట్లా న్యూక్లియర్ మెడిసిన్ సబ్జెక్ట్స్ ఉంటుంది అట్లాంటి చాలా మటుకు, దానికి వాడుకుంటాం రీసెర్చ్కి కానీ ట్రీట్మెంట్కి కానీ. మిగతా దానికి వాడకూడదు. సో ఇప్పుడు ఆస్ట్రేలియా వరల్డ్లో నంబర్ 4 ప్రొడక్షన్లో. ఓకే, ప్రొడక్షన్లో 8%, దానికన్నా కెనడా ఇంకా చాలామంది ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు ఆస్ట్రేలియా తను 2014లో మనం ఒక ఒప్పందం చేశాం దీనికోసం, యురేనియం కోసం. కానీ అది ముందుకు తీసుకెళ్ళలేదు. చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, గవర్నమెంట్ యూనిట్స్కి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ ఎట్లన్నా దాని కాంపెన్సేషన్ ఇవ్వడం అన్నీ చూసుకుంటారు. వాట్ అబౌట్ ప్రైవేట్ కంపెనీస్? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంటున్నారు మేము పెట్టుబడి పెడుతున్నాం, జరిగింది ఇప్పుడు మేమేం చేయాలి? జరిగింది యాక్సిడెంట్, వీ కాంట్ బీ. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చాలామంది చనిపోయారు అక్కడ, అది బాయిలర్ బ్లాస్ట్ అయినప్పుడు, బ్లాస్ట్ ఫర్నస్ దగ్గర. ఇప్పుడు న్యాచురల్లీ వాళ్ళు డబ్బులు కడతారు, ఫ్యామిలీస్కి ఉద్యోగం ఇస్తారని చేస్తారు. కానీ న్యూక్లియర్ అది కాదు కదా. న్యూక్లియర్ దాని ఇంపాక్ట్ దాని బయట కూడా ఉంటుంది. సో ఎవరు దీని కాంపెన్సేషన్ ఇస్తారని చాలా మటుకు డిస్ప్యూట్ ఉండే. మీరు ఇందాక 500 కిలోమీటర్స్ రేడియస్ ఉండొచ్చు, ఈవెన్ ఇట్ కెన్ గో టు 1000 ఆల్సో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్లాస్ట్ ఏరియా. ఓకే, సో అది మనం ఫుకుషిమాలో చూసాం. ఫుకుషిమాలో ఈవెన్ పక్కనున్న ఓషన్ దగ్గర ఉంటుంది. ఆ ఓషన్లో ఫిషెస్ పట్టుకోలేనిపోయినారు. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు బ్యాన్ చేశారు వీళ్ళు. టిల్ ద రీప్లేస్మెంట్ ఫిషింగ్ బ్రీడింగ్ తర్వాతనే మళ్ళీ చెక్ చేసి తర్వాత అనుమతించారు వాళ్ళు. ఇక్కడ అదే ప్రాబ్లమ్. సో శాంతి యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేశారు. ఇది ఉంటుందని చెప్పేసి ఆ ఒక ఒప్పందం మెయిన్గా మోదీ గారిది ఈ
దాంట్లో జరిగింది. కెపాసిటీ గురించి మాట్లాడలేదు, ఎంత క్వాంటిటీ మాట్లాడలేదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏం పెట్టారంటే 2047 అంటే 100 సంవత్సరాలు మనం ఇండిపెండెన్స్ పూర్తి చేయబోతున్న టైంలో వీల్ గో టు 100 మెగావాట్స్. ఓకే, 100 మెగావాట్కి వెళ్ళిపోయి 8 మెగావాట్లు ఉంది, 100కి వెళ్ళిపోతాం. సో ఎన్ని ప్లాంట్స్ కావాల్సి వస్తుందో దానికి మన దగ్గర ప్రైవేట్ కంపెనీస్ చాలా మటుకు రెడీగా ఉన్నారు. అదాని కానీ, అంబానీ కానీ, టాటా కానీ, మిగతా అందరూ రెడీగా ఉన్నారు. సో దే ఆర్ సెయింగ్ వీ విల్ సెటప్ ప్లాంట్స్. బట్ మాకు యాక్ట్ తీసుకోవాలంటే యాక్ట్ తీసుకొచ్చేసాం. ఇప్పుడు మాకు ఫ్యూయల్ కావాలి. ఈ ఫ్యూయల్ అంతా మన దగ్గర తయారవుతుంది. యురేనియం తీసుకొచ్చినప్పుడు మన దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చర్లపల్లిలో. ఓకే, అక్కడే తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, అక్కడ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి ట్యూబ్స్ పంపిస్తారన్నమాట. సో నాచారం అవతల ఉన్న దాంట్లో ప్లాంట్లో న్యూక్లియర్ ఎన్ఎఫ్సిలో. సో ఇప్పుడు సేఫ్ గార్డ్తోని మనం ఇప్పుడు ఆస్ట్రేలియా దగ్గర తెచ్చుకుంటే మనం కెనడా నుంచి కూడా తెచ్చుకుంటున్నాం, మనకు ప్రాబ్లం లేదు. ఒకటే సోర్స్ మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు. వాళ్ళు రేపు బ్యాన్ పెట్టేస్తే అంతే సంగతి. ఇది మెయిన్ అన్నమాట. ఈ ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందంలో ఇదొకటి. చాలా మటుకు యురేనియం మన వైపు వస్తుంది, శాంతి యాక్ట్ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. సో ఇండియాకి కావాల్సిన ఎనర్జీ సెక్యూరిటీ మనం తెచ్చుకుందాం, మన పాపులేషన్కి కావాలన్న ఎనర్జీ సెక్యూరిటీ మనం తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు న్యూజిలాండ్తో చేసిన సంతకాలు వేరే ఉన్నాయి కొన్ని, అది కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు. ఎందుకంటే దాన్ని మన న్యూజిలాండ్ పెద్ద దేశం కాదు, మనకు తెలిసిందే, ఇట్స్ ఎ స్మాల్ కంట్రీ. కానీ దానికి స్ట్రాటజిక్ రిజర్వ్, దానికి ఇంపార్టెన్స్. సో ట్రేడ్ అండ్ కామర్స్ గురించి సంతకం పెట్టాం. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళు చిన్న దేశం, వాళ్ళకు కూడా దానికి. అగ్రిటెక్, దే ఆర్ గుడ్ ఎట్ ఇట్, వాళ్ళ అగ్రిటెక్. ఎడ్యుకేషన్, మన పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకుంటారు. ఓకే, దానికోసం కావాల్సిన వీసాలు కానీ దాని గురించి. స్పోర్ట్స్, ఓకే, మన క్రికెట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్, కానీ వాళ్ళు రగ్బీలో కూడా వాళ్ళు చాలా మటుకు వాళ్ళు దే ఆర్ గుడ్. కల్చర్ అండ్ టూరిజం కూడా, టూరిజం గురించి కూడా సంతకం పెట్టాం. వాళ్ళు న్యూజిలాండ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టూరిజంకి వెళ్ళడం, వాళ్ళ టూరిజం కూడా రావడానికన్నా వీసా ఫార్మాలిటీస్ కానీ మిగతా దాంట్లో చేశారు. మ్యారిటైమ్ కోఆపరేషన్ గురించి కూడా సంతకం పెట్టాం. మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా. న్యూజిలాండ్ ఇస్ ఎ స్మాల్ కంట్రీ, వాళ్ళ నేవీ అంత పవర్ఫుల్ కాదు, ఆస్ట్రేలియా లాంటి కాదు అనమాట. సో మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ చెప్పాను చూడండి, మన ప్రెడిక్షన్ చేయడానికి అంతా మన దగ్గర కూడా కెపాసిటీ ఉంది, శాటిలైట్ బేజ్ ఇమేజరీ కానీ మిగతా. అండ్ జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తాం న్యూజిలాండ్ అండ్ ఇండియా కూడా అని చెప్పారు అనమాట. దానికి వీ హ్యావ్ టోటలీ కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాసుదేవన్ గారు, ఒక దేశానికి వెళ్ళినప్పుడు మనం సంతకం పెడితే ఒకటే సరిపోదు, దాని తర్వాత ఏంటి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకేం చేయాలన్నది ఉంటుంది. సో చాలా మటుకు ఇప్పుడు మనం చూస్తే ఇండియన్ నేవీకి కావాల్సిన ఆలోచించండి, మనం అంత దూరం వెళ్ళినప్పుడు అక్కడ మన నేవీని పెట్టుకోవాలంటే మనం ఖర్చులు ఉంటాయి మనకి. సో లాజిస్టిక్స్ తర్వాత సపోర్ట్కి సంతకం పెట్టుకున్నారు న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ కలిసి. సో మన షిప్స్ అక్కడ వెళ్ళొచ్చు, అక్కడ నేను చెప్పినట్లు 3 నెలలు 4 నెలలు డాక్ చేసుకుని మళ్ళీ తిరిగి రావచ్చు, నెక్స్ట్ సెట్ వెళ్ళొచ్చు. వాళ్ళ షిప్స్ మన దగ్గర రావచ్చు, రెగ్యులర్గా ఇది నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో రెసిప్రోకల్ లాజిస్టిక్ సపోర్ట్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి సంతకం పెట్టారు. అది కాకుండా డిఫెన్స్ కోఆపరేషన్ ఇన్ ఇండో పెసిఫిక్, ఇది ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. మన ఎస్పెషలీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ తర్వాత ఈ ఇష్యూస్ చాలా మటుకు ముందుకు వస్తుంది. మనం ఏం చేయబోతున్నాం, ఎట్లాంటి కోఆపరేషన్ ఉంటుంది, మన హూతీల ప్రాబ్లం ఉంది, సొమాలీ పైరట్స్ ప్రాబ్లం ఉంది. మొన్న కూడా ఇండియన్ నేవీ మన షిప్ని రెస్క్యూ చేశారు వాళ్ళు, ఈ సొమాలీ పైరట్స్ వస్తే. సో దాన్ని అడ్డుకోవడానికి మన కెపాసిటీ. సో ఇప్పుడు ఇండియన్ ఓషన్లో చాలా మటుకు ఇండియన్ షిప్స్ ఉన్నాయి, ఇండియన్ నేవీ షిప్స్ పెట్రోల్ చేస్తున్నాయి. ఎందుకంటే యూఎస్కి టైం లేదు, వాళ్ళు ఇరాన్తో అక్కడ గొడవలు ఉన్నారు, బ్రిటన్ అక్కడ రారు, వాళ్ళకి భయం ఈ ఇరాన్ వాళ్ళు ఎవరైనా కొట్టేస్తారేమో అని చెప్పేసి. సో మనమే మెయిన్గా పెట్రోల్ చేస్తున్నాం ఇప్పుడు ఆ ఏరియాలో. పాకిస్తాన్ దగ్గర అంత కెపాసిటీ లేదు. సో మన షిప్స్ ఎప్పుడు అంటారు చూడండి, షిప్స్ షుడ్ నెవర్ సే ఇన్ ద షోర్, అది తిరుగుతూనే ఉండాలి, అది అప్పుడే దానికి కాన్ఫిడెన్స్ వస్తుంది మిగతా వాళ్ళకి కూడా. షిప్స్కి అక్కడ ఇప్పుడు ఎస్పెషలీ హార్మోస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని మేము కాపాడుకోవచ్చు, ఎవరు ఊహించలేదు కూడా సార్. అదే. సో ఇది రెగ్యులర్గా మొన్న కూడా ఒక అటాక్ జరిగితే మన షిప్ ఉంది అక్కడ, వాళ్ళు ఫైర్ పుట్అవుట్ చేశారు, మన అంతా రెస్క్యూ అటెంప్ట్ అన్ని చేశారు వాళ్ళు. సో ఇది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా 3 దేశాలకు ఒకటి కామన్ ఏంటంటే వీళ్ళ చుట్టుపక్కనంతా ఓషన్స్ ఉంది. ఓకే, వాళ్ళకున్న మెరైన్ రిసోర్సెస్ ఉంటుంది, దాని పెద్ద ఫీల్డ్ అది. ఆస్ట్రేలియాతో ఆఫ్కోర్స్ ఒక పెద్ద దేశం, కానీ పాపులేషన్ న్యూజిలాండ్ చుట్టుముట్టి వర్షన్, ఆస్ట్రేలియన్ చుట్టుముట్టి అండ్ అలాగే ఇండోనేషియన్ కూడా. ఓకే, మనకు కామన్ కల్చర్ వీళ్ళిద్దరితో క్రికెట్. మోదీ గారు స్టేడియంకి వెళ్ళారు, క్రికెట్ చూసారు, ఈవెన్ క్రికెట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసాను. కానీ మన వైపు లుధియానా లాంటి ప్లేసెస్లో పెద్ద బిజినెస్ అది. ఓకే, ఇవాళ నేను చదివాను ఒక న్యూస్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వింబుల్డన్లో యూజ్ చేసిన టవల్స్ ఉంటుంది చూడు, ప్లేయర్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఆ టవల్స్ తయారు చేస్తుంది గుజరాత్లో. ఓకే, 27 సంవత్సరాల నుంచి. సో ఈ టవల్స్ యాక్చువల్గా ప్లేయర్స్ తీసుకెళ్ళిపోతారంట ఒక సోవినియర్ లాగా. సో అది మనకు ఒక ప్రెస్టీజ్ పాయింట్ అన్నమాట స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో. సో మోదీ గారు దాని గురించి కూడా మాట్లాడారంటున్నారు, ఆయన ఫోటోలు కూడా వచ్చినాయి, స్టేడియంకి వెళ్ళారు చూశారు.
అండ్ క్రికెట్ గురించి కూడా డయాస్పోరాని అడ్రస్ చేస్తున్నప్పుడు చెప్పారు. ఇంకా మిల్క్ అండ్ షుగర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. పాలలో ఎంత పంచదార పెట్టినా కానీ పాలు బయటికే రాదు, పంచదారలోనే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అది స్వీట్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది. దట్ ఈస్ హౌ ద ఇండియన్ పాపులేషన్ ఈస్ డూయింగ్ ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పి మాట్లాడారు కూడా చాలా మటుకు. ఐ థింక్ ఓవరాల్గా కానీ దీనికి అవార్డులు ఇచ్చినప్పుడు మోదీ గారికి మళ్ళీ అవార్డు ఏంటి ఇదంటే చెప్తారు. మోదీ గారికి కాదు అవార్డు ఇచ్చేది, అవార్డు భారతదేశానికి ఇస్తున్నది. మోదీ గారు ఈజ్ అ రిప్రజెంటేటివ్. నరేంద్ర మోదీ ఈజ్ అ రిప్రజెంటేటివ్ అంతే. మీరు జెలస్ ఫీల్ అయితే ఏం చేయలేం. సెషైల్స్ వాళ్ళు చెప్పినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే దాంట్లో అది వాళ్ళ తప్పు. వాళ్ళు స్పెషలీగా క్రియేట్ చేశారు మోదీ గారి కోసం, ఎన్వైరన్మెంట్ గురించి దాని గురించి చేస్తుంది. దానికి రెగ్యులర్ అవార్డు లేకుండే వాళ్ళ దగ్గర. సో ఈ చెప్తున్న వాళ్ళకి ఏంటంటే మన్మోహన్ సింగ్కి ఎక్కువ ఇవ్వలేదు, ఓకే, నరసింహరావు గారు అయితే ఎక్కువ బయటికి వెళ్ళలేదు, వీళ్ళ నెహ్రూ కానీ ఇందిరాగాంధీకి ఇంత అవార్డు రాలేదు. సో దానికోసం వీళ్ళకి ఒక జలస్ అనమాట. అరే మోదీ గారికి ఇన్ని 57 అంత 58 అంత వచ్చినాయి అవార్డులు, ఇన్ని అవార్డులా అని చెప్పేసి చాలా మటుకు మీమ్స్ తయారు చేస్తున్నారు. సుప్రేషర్ నాట్ ఎలాంటి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఓకే, డజంట్ మ్యాటర్. మోదీ గారికి చెప్తారు చూడండి, కుక్కలు మరుగుతుంటే ఏనుగు వెళ్తూనే ఉంటుంది అంతే అనమాట. సో ఇట్స్ ఓవరాల్ మనం డీటెయిల్స్, డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. వెయిట్ చేద్దాం. ఇప్పుడు బయటకు వచ్చిన డీటెయిల్స్ ఎస్పెషల్లీ యురేనియం డీల్ గురించి, మన దేశంలో యురేనియం టెక్నాలజీని ఎట్లా వాడుకోబోతున్నాం, ఈ కొత్త ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఎట్లా తయారు చేస్తాము, దానికోసం టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా ఇప్పుడు మనం వచ్చే ఒక 10 సంవత్సరాలు మనకు తెలుస్తుంది. రాజు రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, 3 దేశాల పర్యటన అంటే ఇదేదో మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు, లేకపోతే పిఆర్ ఎక్సర్సైజ్ కాదు. చేసుకున్న ఒప్పందాలు, భారతదేశం ఆ 3 దేశాలతో చేసుకున్న ఒప్పందాలు. 3 దేశాలు కూడా సముద్రం చుట్టుముట్టి 3 దేశాల చుట్టూ సముద్రం ఉంటుంది. అలాంటి దేశాలతో చేసుకున్న కీలక ఒప్పందాల్లో డిఫెన్స్ పరంగా చూసుకోవాల్సినవి చాలా ప్రధానంగా ప్రస్తావన చేశారు. అలాగే స్పోర్ట్స్ న్యూజిలాండ్ తోటి, అండ్ ఇంకా మన నావల్ ఫ్లీట్ ఉండటానికి వీలుగా చేసుకుంటున్న ఒప్పందాలు. అంటే మనం విస్తరిస్తున్నాం, మన నావికా శక్తిని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇది మోదీ గారి విదేశీ పర్యటన గురించి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు గమనించాల్సిన అంశాలు. ఒకవేళ వాళ్ళకి తెలిసి కూడా అలాగే మాట్లాడుతుంటే మనం వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. ఎందుకంటే జరుగుతున్న విషయాలు ఏంటనేది పూర్తి స్థాయిలో సమాచారం కింది వరకు డిసిమినేట్ కాకుండా అడ్డుపడుతున్న వ్యవస్థలు ఉన్నాయి మనకి, దురదృష్టం. సో అయితే దాంతోపాటు ఏంటంటే సమాచార విస్తరణ సోషల్ మీడియా కారణంగా బాగా పెరిగిన నేపథ్యంలో అసలు ఏం చేస్తున్నారు, మన దేశం ఏం చేస్తుంది, వివిధ దేశాలతో చేసుకున్న ఒప్పందాలు ఏంటి, మనకు వనగూరే లబ్ధి ఏంటి, వీటన్నిటి మీద చాలా సాకల్యంగా వివరించారు సురేష్ కొచ్చాట్ల గారు.